సో బేసికల్గా బయట ఫుడ్ తినడం ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ టు డయాబెటీస్ అని చెప్పి. బయట ఆయిల్స్ ఏంటంటే దే కీప్ ఆన్ రీసైక్లింగ్ దోస్ ఆయిల్స్. కొంతమంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడచ్చు అంటారు, కొంతమంది లేదు రిఫైన్డ్ ఆయిల్సే వాడాలి అంటారు. పీనట్ బటర్ చెప్పారు, పీనట్ బటర్లో చాలా ఫ్యాట్స్ ఉన్నాయంటారు. తిన్నప్పుడు అది మన రక్తనాళాల్లోకి వెళ్ళి గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు హార్ట్ స్ట్రోక్స్ అయినా ఏమంటారు, బ్లడ్ క్లాట్ వల్ల అనుకుంటారు, అవి వచ్చి బ్లడ్ క్లాట్ వల్ల కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ రిస్క్ ఉన్న వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒకప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు 7 వారాల నగల దగ్గర నుంచి ఆస్తులు, స్థలాలు చక్కగా ఇవన్నీ ఇచ్చి పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు అది తరతరాలుగా బాడీలో పేరుకుంటున్న షుగర్ని అదే వారసత్వంగా ఇస్తున్నారు కూడా. టు బి వెరీ ఆనెస్ట్, ఇండియా ఈజ్ నౌ కాల్డ్ యాజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. భారతదేశంలో డయాబెటిక్స్ అనేది చాలా 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 కామన్ అయిపోయింది. అండ్ ప్రాబబులీ చాలా అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు డయాబెటిస్ పాజిటివ్గా వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అసలు ఈ డయాబెటిస్ ఎంత డ్రెడ్ఫుల్ డిసీజ్, దీన్ని నివారించడానికి మనం ఏం చేయాలి అన్నది 100% ఆలోచించాల్సిన అంశం. ఇదే టాపిక్గా ఈరోజు కామినేని హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ గారు మనతో జాయిన్ అవుతున్నారు, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్. హలో సార్, నమస్తే. సార్ కరెక్టే చెప్పానా సార్, ఇండియా ఇస్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్? ఎందుకు సార్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ రాగులు తినమంటే రాగులు తింటున్నారు, జొన్నలు తినమంటే జొన్నలు తింటున్నారు, ఆ రైస్ మానేస్తున్నాం, రోటీలకి వెళ్ళిపోతున్నాం, అయినా డయాబెటీస్ తగ్గట్లేదు సార్. బేసికల్ అండి, ఇండియన్స్ లైఫ్ స్టైల్ ఏంటంటే వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. అంటే వీఆర్ నాట్ అవర్స్ ఈజ్ కాల్డ్ సేవింగ్స్ లైఫ్ స్టైల్. అంటే మనం ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ దాచుకోవాలి, ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ మనది. సో ఈవెన్ పెళ్లి చేసినా కానీ, ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయడం, వీ టేక్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇఫ్ యూ టేక్ వెస్ట్రన్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు జాబ్ చేసుకోవటం, ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవటం, ఈవెన్ వెన్ దెర్ ఇస్ అ మ్యారేజ్ ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ గెస్ట్ని పిలుచుకోవటం, లిమిటెడ్ మెనూస్. మనకేంటంటే ఇండియన్స్ బై కల్చరల్లీ ఏంటంటే ఇండియన్స్ లైఫ్ స్టైల్ కానీ ఇండియన్స్ బాడీ మార్ఫాలజీ, అంటే మన మార్ఫాలజీ ఏంటంటే కొంచెం లావు శరీర పరిణామం అనమాట మనది. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, టార్గెట్ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్. ఇంత సంపాదించాలి, ఇంత ఎక్కువసేపు పని చేయాలి, దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అండ్ ఆల్. సో దానివల్ల ఏంటంటే ఇండియాలో డయాబెటీస్ ఎక్కువ. అండ్ మనకేంటంటే మనం వీఆర్ మోర్ ఇంటూ వెస్టర్నైజేషన్. అంటే మన పాత పద్ధతులను వదిలేసి ఇప్పుడు జంక్ ఫుడ్స్ తింటాం, బయట ఫుడ్స్ తింటాం, స్విగ్గీస్, జొమాటోస్ ఆర్డర్స్ చేసుకోవటం, వీటి వల్ల ఏంటంటే వెరీ లేజీ లైఫ్ స్టైల్ అలవాటైంది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు మోర్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ కేసెస్. సో బేసికల్గా బయట ఫుడ్ తినడం ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ టు డయాబెటీస్ అని చెప్పి. అంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అండి, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు డయాబెటీస్. అంటే ఇప్పుడు మన ఇంట్లో వాడే ఆయిల్స్ అయ్యండి మనం రీసైకిల్ ఎక్కువ చెయ్యం. బయట ఆయిల్స్ ఏంటంటే దే కీప్ ఆన్ రీసైక్లింగ్ దోస్ ఆయిల్స్. సో దానివల్ల ఏంటంటే ఆ ఆయిల్లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి రావటం. అట్లాగే బయట మీరు టీ అయి తాగినప్పుడు ఏంటంటే ఆ టీ కాచి 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 ఉంచుతారు అనమాట. లాట్ ఆఫ్ షుగర్ వేస్తారు టేస్ట్ కోసం, అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేస్తారు, అండ్ దెన్ రంగులు వేస్తారు. చికెన్లో కానీ వాట్ ఎవర్ యూ ఈట్, ఎనీ ఫుడ్ యూ టేక్, దే విల్ బి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, దే విల్ బి ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్. అవన్నీ వేయటం వల్ల ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల ఆ ఫుడ్ అండ్ ఫ్యాట్ అనమాట. మనం వాడే ఆయిల్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ ఆయిల్, తక్కువ ఆయిల్ అండ్ హెల్దీ ఆయిల్ వాడతాం. బయట ఏంటంటే దే విల్ యూజ్ సమ్ కోకోనట్ ఆయిల్ వాడచ్చు, సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్ యాసిడ్స్ అంటామండి, సాచురేటెడ్ ఫ్యాట్స్ వాడతారు వాళ్ళు, కొన్ని పీనట్ బటర్స్ అలాంటివి వాడతారు. దానివల్ల ఏంటంటే ఇఫ్ యూ టేక్ అవుట్ సైడ్ ఫుడ్, ద అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ యు ఆర్ టేకింగ్ ఈజ్ హై, ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ యు ఆర్ టేకింగ్ ఈజ్ హై కంపేర్ టు యువర్ నార్మల్. కానీ ఒక రకంగా చెప్పాలంటే సార్, అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంటే, కానీ జనాలకి ఈక్వల్గా ఏం చెయ్యాలి అని తెలియని స్టేట్లో ఉన్నారు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడచ్చు అంటారు, కొంతమంది లేదు రిఫైన్డ్ ఆయిల్సే వాడాలి అంటారు, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీనట్ బటర్ చెప్పారు, పీనట్ బటర్లో చాలా ఫ్యాట్స్ ఉన్నాయంటారు, పీనట్ బటర్ ఇస్ హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ అని కొంతమంది మాట్లాడతారు. జనాలకి కూడా అసలు ఏది ఫాలో అవ్వాలి, ఏం తినాలి అర్థం కాని పరిస్థితి ఒక రకంగా చెప్పాలి. అంటే కామన్ పీపుల్కి అర్థమయ్యేలా చెప్పాలంటే అండి, దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫ్యాట్స్ అంటారు, సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఏంటంటే అండి మన రూమ్ టెంపరేచర్, అంటే నార్మల్ టెంపరేచర్లో కూడా సాలిడ్గా ఉంటాయి. అంటే డాల్డా తీసుకోండి, అది సాలిడ్గా ఉంటుంది. అదేమవుద్దంటే మీరు తిన్నప్పుడు అది మన రక్తనాళాల్లోకి వెళ్ళి గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు హార్ట్ స్ట్రోక్స్ అయినా ఏమంటారు, బ్లడ్ క్లాట్ వల్ల అనుకుంటారు, అవి వచ్చి బ్లడ్ క్లాట్ వల్ల కదా, ఫ్యాట్ క్లాట్ వల్ల వస్తాయి. సో అదే అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్ ఫ్యాట్స్ ఏంటంటే అవి లిక్విడ్స్ లాగా ఉంటాయి రూమ్ టెంపరేచర్, సో దే విల్ ఫ్లో ఫ్రీలీ ఇన్ యువర్ బాడీ. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనుకోండి, చీజ్ ఈజ్ ఏ సాచురేటెడ్ ఫ్యాట్.
అది ఎక్కువ తినకూడదు. మైదా, డాల్డా ఇస్ సాచురేటెడ్ ఫ్యాట్, అది ఎక్కువ తినకూడదు. గీ అంటే టేస్ట్కి తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఇఫ్ యూఆర్ టేకింగ్ గీ స్వీట్స్, మోర్ ఆఫ్ గీ స్వీట్స్ అలా తీసుకున్నారనుకోండి. అట్లానే కోకోనట్ ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవి తీసుకోకూడదు అనమాట. ఏది తీసుకోవాలి అంటే ఆలివ్ ఆయిల్స్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్, ఆల్ దీస్ ఆర్ గుడ్ ఆయిల్స్. బేసిక్గా అంటే ఆయిల్స్ కంటే కూడా ద క్వాంటిటీ యూ టేక్. ఫర్ సపోజ్ ఇఫ్ ఫ్యామిలీలో 4 పర్సన్స్ ఉన్నారనుకోండి, 1/2 లీటర్ పర్ పర్సన్ పర్ మంత్, దట్ ఈస్ ది లిమిట్. ఎంతమంది తీసుకుంటారు అలాగా? ఇట్ ఈస్ వెరీ హైలీ ఇంపార్టెంట్. అంటే ఒక ఫ్యామిలీ ఉన్నారంటే 1 లీటర్ ఆయిల్ ఒక రోజు సండే మధ్యాహ్నం భోజనాలు చేశారంటే ఫసాక్ 1/2 లీటర్ బాటిల్ అయిపోతుంది. అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఆల్ ది ఆయిల్స్ దట్ ఆర్ ఇన్ మార్కెట్, అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నారనుకోండి, మీకు గ్రౌండ్ నట్స్ ఫర్ సపోజ్ మీ లాంగ్వేజ్లో అర్థం కావాలంటే గ్రౌండ్ నట్స్ పర్ కేజీ ఒక 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ ఉంటాయి. ఎన్ని కిలోల గ్రౌండ్ నట్స్కి 1 లీటర్ ఆయిల్ వస్తుంది? బట్ ద లీటర్ ఆయిల్ ఈజ్ లెస్ దాన్ 1 కిలో గ్రౌండ్ నట్స్. అంటే వాళ్ళు దానిలో సింథటిక్ సబ్స్టెన్సెస్ కానీ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ కానీ కలుపుతారు. దట్ ఈస్ నాట్ ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్, దట్ ఈస్ నాట్ ప్యూర్ గ్రౌండ్ నట్ ఆయిల్. సో వెన్ యూఆర్ టేకింగ్ దట్ ఆయిల్స్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి అండ్ రీసైకిల్ చేయకూడదు. అంటే మనం ఏం చేస్తాం, పూరి వండామనుకోండి, అదే ఆయిల్ తీసుకెళ్ళి మళ్ళీ దోశలు వేస్తాం, అదే ఆయిల్ తీసుకెళ్ళి కూరలు వేసేస్తాం. రిపీటెడ్ హీటింగ్ చేసి దానిలో టాక్సిన్స్ బయటకు వస్తాయి. సో ఓన్లీ వన్స్ ఆయిల్ వాడాలి, తక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వాడాలి. గాట్ ఇట్ సార్. సార్ అసలు బేసికల్గా ఈ డయాబెటీస్కి సంబంధించి ఎన్ని రకాల డయాబెటీస్లు ఉన్నాయి అండ్ ఎవరెవరికి ఎంత రిస్క్ ఉంది ఆ డయాబెటీస్ని అటాక్ అవ్వడానికి? మనకండి కామన్గా 2 types ఆఫ్ డయాబెటీస్ అని చెప్తామండి. ఒకటి టైప్ 1, చిన్నపిల్లల్లో వస్తుందండి, లెస్ దాన్ 20 years ఆఫ్ ఏజ్కి వచ్చే వాళ్ళది టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 2 అనేది కామన్గా మనం మన పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ చూసే టైప్ 2. ఇంకోటి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇంకా రకరకాల డయాబెటీస్లు ఉంటాయి. అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల, అంటే స్టీరాయిడ్స్, వేరే కండిషన్స్కి స్టీరాయిడ్స్ వాడటం వల్ల అలా వస్తాయి. అవన్నీ మెడికల్ డయాబెటీస్ అండి. మన కామన్గా ఏంటంటే మనం చూసే టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 అనేది చిన్నపిల్లల్లో వస్తుంది, విచ్ ఈజ్ ఆటో ఇమ్యూన్ అంటాం. అంటే వాళ్ళలో ఉన్న ప్యాంక్రియాటిక్ గ్లాండ్ డిస్ట్రాయ్ అయిపోయి వాళ్ళకి వస్తుంది. దట్ ఈస్ నాట్ డ్యూ టు దేర్ ప్రాబ్లం. బట్ టైప్ 2 అనేది అబ్సల్యూట్లీ డ్యూ టు అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, రెండిటి వల్ల టైప్ 2 వస్తుంది. సో ఇప్పుడు బేసికల్గా సార్ ఒక ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉందంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి డయాబెటీస్ రావడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్కోప్ ఉంది సార్? మోర్ దెన్ 40% కంపేర్డ్ టు నార్మల్ ఇండివిజువల్ అండి. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ లేదు, సమ్ X% పేరెంట్స్కి ఇద్దరికి డయాబెటీస్ ఉంది అంటే అతనికి 40% ఎక్కువ ఛాన్సులు ఉంటాయి నాకంటే డయాబెటీస్ రావడానికి. ఈక్వల్ టు హాఫ్. అప్పుడు అలాంటి కండిషన్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఎస్పెషల్లీ రిస్క్ ఉన్న వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? డయాబెటీస్ రాకుండా ఉండాలంటే అండి దెర్ ఆర్ సర్టెన్ ఫ్యాక్టర్స్. మీరు చెప్పినట్టు జెనెటిక్స్ని, ఏజ్ని మనం మార్చలేము. రెస్ట్ ఆల్ ది ఫ్యాక్టర్స్, అంటే మీ లైఫ్ స్టైల్, మీ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకో. అంటే డయాబెటీస్ అనేది కూడా ఏజ్ రిలేటెడ్ అని చెప్పి? ఏజ్ రిలేటెడ్. అంటే ఇది వరకు అండి అబోవ్ 40 ఉన్న వాళ్ళకి టైప్ 2 వచ్చేదండి. ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఇన్ mid-20s ఆల్సో. యాజ్ ఎర్లీ యాజ్ 20sలో కూడా టైప్ 2 చూస్తున్నాం. ఎస్పెషల్లీ వైట్ కాలర్ జాబ్స్, అంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూర్చుని ఉండే జాబ్, 12 hours పాటు, అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. అంటే మీరు ఎవ్రీ 6 hours ఒకసారైనా లేచి మీ బాడీని కదపపోతే అండి దట్ ఈస్ కాల్డ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. సో వాళ్ళు ఎప్పుడు 12 hours కంప్యూటర్స్ ముందు కూర్చొని తినడం కూడా అలానే తింటారు కదా, చూస్తా సిస్టమ్స్. సో వాళ్ళకి మేము ఏంటంటే mid-20sలో కూడా చూస్తున్నాం. పాతకాలంలో ఏంటంటే అబోవ్ 40 వచ్చాక ఎవ్రీ ఇయర్లీ వీ హ్యావ్ టు చెక్ షుగర్స్ అంటాం. బట్ నవ్-a-days ఇండియాలో ఏంటంటే 1 in 5 patients ఆర్ డయాబెటిక్. అంటే మన కోవిడ్ ఎంత ఎపిడమిక్ అండి, అంతకంటే ఎక్కువ ఎపిడమిక్ డయాబెటీస్. కోవిడ్ డెత్స్ కంటే ఎవ్రీ డయాబెటిక్ డెత్స్ ఆర్ మోర్. అంటే అప్పుడు వచ్చిన పాండమిక్లో కోవిడ్కి ఎన్ని డెత్స్ అయినాయో మనకి డయాబెటిక్ డెత్స్ ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో దట్ మచ్ సీవియర్ అనమాట అది. సో అందుకని ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్కి ఏజ్తో సంబంధం లేదు. 20 తర్వాత ఎవరైనా రిస్కే. మీరు అన్నట్టు ఏంటి అది కవర్ చేసుకోవడానికి, రాకుండా ఉండడానికి ఏంటంటే సింపుల్ థింగ్ ఈజ్ సింపుల్ లైఫ్ స్టైల్. అంటే టైంకి బ్రేక్ఫాస్ట్ చేయటం, టైంకి లంచ్ చేయటం, టైంకి డిన్నర్ చేయటం, 8 hours ఆఫ్ స్లీప్, ఎవ్రీడే 30 minutes ఆఫ్ సింపుల్ వాకింగ్. అంటే మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్, డంబెల్స్ ఏం చేయక్కర్లేదండి. ఏదో 30 minutes ఆఫ్, అంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్స్ ఏంటంటే 30 నిమిషాలు రోజు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ చేయమంటారు. అదే మీకు ఎవ్రీడే కుదరలేదనుకోండి 3 times a week చేయాలి. అంటే నాట్ మోర్ దాన్ 2 days మీరు గ్యాప్ ఇవ్వకూడదు మీ బాడీకి. సో ఏదర్ యూ డూ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫర్ 1 hour ఆర్ ఎవ్రీ డే ఫర్ 30 minutes. అక్కడి నుంచి మీ లైఫ్ స్టార్ట్ అవుద్ది టు ప్రివెంట్ డయాబెటీస్. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఎవ్రీడే ఫర్ 30 minutes దెన్ మీకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోద్ది. దెన్ హెల్దీ లైఫ్ స్టైల్, అంటే ఆల్కహాల్, స్మోకింగ్, వీటికి దూరంగా ఉన్నాం అనుకోండి, ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోద్ది. దెన్ మెయింటైనింగ్ ఐడియల్ వెయిట్, అంటే మీ హైట్కి మీరు ఇంత వెయిట్ ఉండాలి అంటాం. అంటే BMI అంటాం కదా మన లాంగ్వేజ్లో. సో అది 25 కంటే తక్కువ ఉండాలి మనకి.
అంటే వెయిట్ బై హైట్ అని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో ఇంత హైట్కి ఇంత వెయిట్ 25 ఉండాలి. కంటే తక్కువ ఉండాలా? ద లెసర్ ఇట్ ఇస్ ద యా హెల్దియర్ దెలసరీ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అండి, వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనమాట. అంటే మీ వెయిట్ని మీ హైట్తో కంపేర్ చేసి 18 to 25 ఈజ్ ఐడియల్. లెస్ దెన్ 18 ఉంటే అండర్ వెయిట్ అంటాం, మోర్ దెన్ 25 అంటే ఓవర్ వెయిట్ ఉంటాం. సో ఇఫ్ యూఆర్ ఓవర్ వెయిట్ ఆబ్వియస్లీ యువర్ ఛాన్సెస్ ఆర్ హై. సెకండ్ థింగ్ ఈజ్ ఒబేసిటీ అండి. ఒబేసిటీ అంటే అందులో డిఫ్యూజ్ ఒబేసిటీ అంటే జెంటిక్గా వచ్చే ఒబేసిటీ ఒక రకం అండి. మనం తెచ్చుకునేది అంటే మనం అన్హెల్దీ డైట్స్ తిన్నాం అనుకోండి, దానివల్ల ఏంటంటే సెంట్రల్ ఒబేసిటీ అంటాం, అంటే పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోవటం, వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. థర్డ్ థింగ్ ఈజ్ అన్హెల్దీ అంటే టైమ్లీ ఫుడ్ హ్యాబిట్స్ అండి. అంటే ఇప్పుడు ఎవ్రీ 4 hours మనం అంటే సింపుల్ డిక్టమ్ ఏంటంటే ఆకలి వేసినప్పుడే తినాలి మనం, బట్ ఎవ్రీ 4th hour తినాలి. ఇప్పుడు 8 o'clock మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే 1కి లంచ్, 6 o'clock డిన్నర్. యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ డిన్నర్ బై 6 o'clock. అండ్ ఈవినింగ్ స్నాక్స్ అంటే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలండి మనం, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ బజ్జీలు, పునుగులు ఇలాంటివి తీసుకోకూడదు. సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అంటే దాదాపు 50% ఛాన్సెస్ మీరు డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు. అఫ్కోర్స్ మీ ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, మీకు వచ్చే ఛాన్స్లు ఉన్నాయి, బట్ మీరు యాజ్ సూన్ యాజ్ యువర్ ఇన్ టు యువర్ అడల్ట్ స్టేజ్ 20-22 years వచ్చాక మీరు ఎవ్రీడే వాకింగ్ చేస్తా, ఎవ్రీడే ఇలాంటి సింపుల్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతా, అంటే వేడిగా అన్నం తినాలండి. మనం ఏంటంటే ఇప్పుడు అంతా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఓవెన్లో పెట్టుకుని తింటాం, చల్లారాక తింటాం, అట్లా చేస్తాం. వేడిగా ఫుడ్ తినాలి, ఎందుకంటే అది తొందరగా డైజెస్ట్ అవుద్ది. మన బాడీలో ఇన్సులిన్ కూడా అండి అప్ టు 6 వరకు పనిచేస్తుంది ఈవినింగ్, అది కూడా ఆఫీస్ టైమింగ్స్ ఫాలో అవుతుంది. సో మీరు ఎప్పుడైనా 6-7 తర్వాత ఫుడ్ తిన్నారనుకోండి, లావ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మన అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఈ నైట్ టైం ఫుడ్స్ అవన్నీ మీరు అడ్వర్టైజ్ చేస్తారు టేస్టీగా ఉంటాయి, సో అవన్నీ అంటే నాట్ హెల్దీ. ఆఫ్టర్ 10 o'clock 1 o'clock ఇట్ ఈస్ నాట్ హెల్దీ, బికాజ్ యువర్ ఇన్సులిన్ ఈజ్ నాట్ వర్కింగ్. వాట్ ఎవర్ యూ ఆర్ ఈటింగ్, అంటే మీరు స్వీటే తినక్కర్లా, ఈవెన్ ఇఫ్ యూ బిర్యానీ ఇట్ విల్ టర్న్ ఇన్ టు షుగర్. సో మీరేంటంటే 8 లోపు మీ డిన్నర్ ఫినిష్ చేసేయాలి. ఇఫ్ యూ వాంట్ ఈట్ నాన్ వెజ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 6 తినేయాలి, ఎందుకంటే ఇన్సులిన్ హైలో ఉన్నప్పుడు మీరు తినేస్తే అది తొందరగా పనిచేస్తుంది, సెక్రెట్ అవుద్ది, మీ షుగర్స్ని కంట్రోల్లో పెడుతుంది. అండ్ ఆప్టిమల్ ఎక్సర్సైజ్, మీరు ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నారనుకోండి 30 minutes బదులు 45 minutes వాక్ చేయాలి అట్లా. సో దీస్ ఆర్ ది సింపుల్ థింగ్స్ యూ నీడ్ టు ప్రివెంట్ డయాబెటీస్. సార్ ఇప్పుడు ఈ ఒకటి ఎక్కువ వింటున్నాం కదా సార్, కొంతమంది 8,000 steps per day మ్యాండేటరీ అంటారు, కొంతమంది 10,000 steps అంటున్నారు. ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నది 12,000 steps per day చేస్తే, నడిస్తే యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని వినిపిస్తుంది. అందులో ఎంతవరకు నిజం ఉందండి? అది ఇట్స్ నాట్ ది నెంబర్ ఆఫ్ స్టెప్స్ అండి, అవి ఏంటంటే ఇప్పుడు ఈ టెక్ సావి వరల్డ్ ఏంటంటే డిజిటల్ వాచెస్, స్మార్ట్ వాచెస్లో ఏంటంటే అంటే ఇప్పుడు మీ వాచ్ అండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు బీ ఫ్రాంక్, మీ వాచ్ చెప్పాలంటే ఈవెన్ ఇఫ్ యూ డూ యువర్ ఆర్మ్ స్వింగ్, మీరు ఇలా కదపంగానే అది 1 step చూపిస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాక్, ఇఫ్ యూ స్వింగ్ యువర్ ఆర్మ్ ఇట్ విల్ షో 1 step. సో ఇట్ ఈస్ నాట్ సో పర్ఫెక్ట్. ద థింగ్ ఈజ్ ఐడియల్ వాకింగ్ అంటే ఏంటంటే అండి, మీరు ఒక్కళ్ళే బ్రిస్క్ వాకింగ్, అంటే నైబర్స్ కూడా లేకుండా, మీ కొలీగ్స్ కూడా లేకుండా, ఎట్ యువర్ ఓన్ పేస్ మీరు ఎంత స్పీడ్గా నార్మల్గా నడవగలరో, వితౌట్ ఈవెన్ డాగ్. వెస్టర్నర్స్ అయితే వితౌట్ ఈవెన్ డాగ్ అంటారు, అంటే వాళ్ళకి కుక్కలు ఎక్కువ అలవాటు కదా. సో ఏమీ లేకుండా మీరు ఒక్కళ్ళే 30 minutes ఆపకుండా నడవాలి. అది ఎంత నడిచినా పర్వాలేదు, ఎట్ యువర్ ఓన్ పేస్. అంటే మీరు ఫాస్ట్ నడవచ్చు, మీ మదర్ స్లోగా నడవచ్చు, మీ గ్రాండ్ మదర్ ఇంకా స్లోగా నడవచ్చు. సో వాళ్ళు ఎంత నడిచినా సరే ఆ 30 minutes ఆపకుండా నడవాలి. అంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మాకేం చెప్తారంటే, మేము ఇంట్లో పని చేస్తామండి, మాకెందుకు షుగర్ వచ్చిందా. ఇంట్లో పని ఈజ్ నాట్ వర్క్ అండి, అంటే మీరు నుంచుని వంట చేస్తారు, మళ్ళీ కాసేపు కూర్చుని మళ్ళీ సర్వ్ చేస్తారు, మళ్ళీ కాసేపు కూర్చుని డిషెస్ వాష్ చేసుకుంటారు, అట్లా కాదు. ఆపకుండా యూ నీడ్ టు డూ 30 minutes ఆఫ్ ఎయిదర్ వాకింగ్, జాగింగ్, ట్రెడ్మిల్ ఆర్ సైక్లింగ్. ఇంట్లో అటు ఇటు నడిస్తేనే 30 నిమిషాలు అయిపోయింది అని అనుకుంటారు కదా, అది మీరు ఆగాగి నడుస్తున్నారు కదా, అంటే యు ఆర్ నాట్ వాకింగ్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్ కదా. మీరు నుంచుని కూర వండుతారు, కాసేపు అక్కడ యుటెన్సిల్స్ తోమవచ్చు, తర్వాత పక్కన వెళ్ళి మాట్లాడచ్చు. సో దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. యా, అంటే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి నైట్ దాకా యూ ప్రెజెంట్ న్యూస్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఐ సీ పేషెంట్స్, దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. సో బేసికల్గా సార్ ఇప్పుడు డయాబెటీస్ రాకుండా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీరు చెప్పారు. వన్స్ ఒక పర్సన్కి డయాబెటీస్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ నాట్ టు వర్సెన్ ద సిచ్యువేషన్, వాట్ ఎల్స్ కుడ్ హీ డూ టు యాక్చువల్లీ ప్రివెంట్ దోస్ భయంకరమైన? అంటే అండి సైకలాజికల్గా పేషెంట్స్ ఏమనుకుంటారంటే అండి, షుగర్ రాగానే డాక్టర్ మీద భారం వేసేస్తారండి. అంటే ఈ మందులు వాడితే తగ్గుతుంది, ఇక దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్, అంటే కొత్త డ్రగ్స్ వచ్చినాయి అంట కదండి అవి ఇవ్వండి. అంటే ఎవ్రీ ఇయర్ డయాబెటీస్కి రీసెర్చెస్ జరుగుతూ ఉంటాయండి, న్యూ డ్రగ్స్ వస్తూ ఉంటాయి మార్కెట్లో. బట్ ఐడియల్లీ ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ ఈజ్ డయాబెటీస్ వచ్చిన పేషెంట్కి వాట్ దే ఈట్. ఫస్ట్ పేషెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ హౌ దే డూ ఎక్సర్సైజెస్. థర్డ్ ఓన్లీ ఈజ్ ది ట్రీట్మెంట్. అంటే మా రోల్ ఓన్లీ 20% టు బీ ఫ్రాంక్. పేషెంట్ ఏం తింటారు, ఏం తినాలి అంటే, వాళ్ళు మేము ఏం తినాలి డాక్టర్ గారు, ఏం తిన్నా కానీ లావ్ అవుతూ ఉంటారు కొంతమంది.
కొంతమంది ఏంటంటే మేము ఒక పూటే తింటున్నామండి, ఒక పూట తినట్లేదండి అంటారు. అన్నం ఉడికేటప్పుడు వాసన చూస్తే కూడా లావైపోతా అంటే ప్రాబ్లం ఏంటంటే అండి, మీరు టూ మచ్ ఆఫ్ స్పేస్ ఇచ్చిన డైట్ మధ్యలో మీ ఇన్సులిన్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుద్ది లేదా ఎక్కువ తగ్గిపోద్దండి. తగ్గిపోతే షుగర్ డౌన్ అవుతుంది. షుగర్ డౌన్ అయిపోయినప్పుడు ఏంటి, ఆబ్వియస్గా మనం సైకలాజికల్గా ఇంకెక్కువ తింటాం. ఎందుకంటే ఆ లో షుగర్ని మనం కంబ్యాట్ చేయడానికి ఇంకెక్కువ తింటాం. సో స్పేసింగ్ ఆఫ్ డైట్, డయాబెటీస్ పేషెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పేసింగ్ ఆఫ్ డైట్ అండి. ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి సగమే తినాలి, అంటే సగమే మీ పొట్ట నిండాలి. అంటే అబ్బా ఇప్పుడు ఇంకా తినేసాం పడుకుందాం అనే స్టేజ్కి రాకూడదు, సగమే నిండాలి మీ పొట్ట. అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్. అంటే డయాబెటీస్లో ఏంటంటే అండి గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏ ఫుడ్ అయితే మీ షుగర్ని ఎక్కువ చేస్తుందో అది తినకూడదు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఫ్రూట్స్ తినాలంటే వాటర్ మిలన్ మీకు ఎక్కువ షుగర్ని ఇంక్రీజ్ చేస్తుంది, బనానా, రైపుడ్ బనానా మీకు ఎక్కువ షుగర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ రెండు అవాయిడ్ చేయాలి మనం. మ్యాంగోస్ నెక్స్ట్. సో ఏం ఫ్రూట్స్ తినాలంటే మీకు కర్బూజా ఉంటుంది కదా, కర్బూజా ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, పియర్స్ ఒకటి, జాంకాయ, గోవా ఒకటి, అండ్ దెన్ బొప్పకాయ ఒకటి. దీస్ ఆర్ ది గుడ్ ఫ్రూట్స్, యూ కెన్ టేక్ ఎవ్రీ డే. అవి మీ షుగర్ని తక్కువ రైజ్ చేస్తాయండి. దెన్ డైట్స్ అంటే మీ బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, ఎగ్ వైట్స్ మీకు చాలా తక్కువ షుగర్ని రైజ్ చేస్తాయి. దే హ్యావ్ వెరీ లో గ్లైసిమిక్ ఇండెక్స్. అండ్ ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్, అంటే మీరు ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మీ షుగర్ ఎక్కువ కంట్రోల్లో ఉంటుందండి. అంటే బీన్స్, దెన్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి తీసుకుంటే అండి. అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ నాన్ వెజ్ అండి, తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంటే చికెన్, అంటే స్కిన్లెస్ చికెన్ అంటారు కదా, స్కిన్లెస్ చికెన్, ఫిష్, అవి తీసుకుంటే మీకు తక్కువ షుగర్ రైజ్ అవుతుంది. అదే మీరు మీట్ తీసుకున్నారనుకోండి, ఇట్ కంటెన్స్ మోర్ సాచురేటెడ్ ఫ్యాట్. మళ్ళీ అది కూడా మీరు ఇందాక చెప్పినట్లుగా చాలా లెస్ ఆయిల్ తో కుక్ చేస్తే, లెస్ ఆయిల్ తో నాన్ వెజ్ కూడా 1 లీటర్ నూనె వేసి దాన్ని అంటే మన లైఫ్ స్టైల్ ఏంటంటే అండి, మనం ఎక్కువ అన్నం తక్కువ కర్రీ తింటామండి. బై డిఫాల్ట్ ఏంటంటే డయాబెటిక్స్ అండి ఎంత అన్నం తింటారో అంత కూర తినాలి. ఆకుకూరలు కానీ, అన్నం కానీ, చపాతీ కానీ, ఏదైనా సరే. అంటే చాలామంది పేషెంట్స్ అంటే చపాతీ తింటే బెటర్ సార్ అంటారు. ఈవెన్ చపాతీ అయినా అన్నమైన ఒకటేనండి. అన్నం ఏంటంటే మనం కొంచెం పాలిష్ తక్కువ రైస్, అంటే ఒంటిపొట్టు బియ్యం అంటాం, బ్రౌన్ రైస్ అంటాం మనం, అది తీసుకోవాలండి. అండ్ దెన్ ఎంత అన్నం తింటామో అంత కర్రీ తీసుకోవాలి. సార్ ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదా సార్, జపాన్ లో బ్లాక్ రైస్ ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే అవన్నీ అన్పాలిష్డ్ రైస్. అంటే ద మోర్ అన్పాలిష్డ్ ఇట్ ఈస్, ద మోర్ బ్లాక్ ఇట్ ఈస్. అంతకుమించి ఏం లేదు. సో అలాంటివి తీసుకోవడం వల్ల నిజంగా డయాబెటీస్ తగ్గుతుందా? అంటే డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి షుడ్ వి రియల్లీ హ్యావ్ టు ఈట్ దోస్ ఫుడ్స్? అంటే షుడ్ వి రియల్లీ అంటే అండి, ఇప్పుడు అదే చెప్తున్నా, క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీరు తక్కువ రైస్ తినాలి, ఎక్కువ కర్రీ తినాలి. అంటే ఇప్పుడు ఏంటంటే మన టెండెన్సీ ప్రకారం మనం ఎక్కువ వైట్ రైస్ తింటాం కదా, దాని బదులు ఏంటంటే ఆ బ్లాక్ రైస్ ఎక్కువ తిన్నా ద లెవెల్ ఆఫ్ షుగర్ రైస్ ఈజ్ లెస్ కంపేర్ టు దిస్ వైట్ రైస్. అంతే తప్ప అది ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు అనేం లేదు, అది కూడా తక్కువ క్వాంటిటీ తిన, బట్ దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ దిస్ వైట్ రైస్.